జాబులు తీసిన వాళ్ళందరూ నేను హైర్ చేసి దెన్ వాళ్ళ ద్వారానే మళ్ళీ అదే ప్రాజెక్ట్ కానీ బయట కొన్ని ప్రాజెక్టులు పెట్టేవాళ్ళు. మా సైంటిస్ట్ ఫ్రెండ్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సహాయం చేస్తాను సైంటిఫిక్గా అలా చేయాలి అంటే అది అప్పుడు స్టార్ట్ చేశాను. శాంతా బయోటెక్ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సుబు ఎం కోటా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మీ గెస్ట్ అవర్లో ఈ వారం. తెలంగాణ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం కోల్పోయిందనే ఉద్దేశంతో విస్పష్టంగా ఒక ప్రకటన చేస్తూ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వ నమస్కారం, గెస్ట్ అవర్కి స్వాగతం. శాంతా బయోటెక్ స్థాపించడానికి మూల పురుషుల్లో ఒకరైన అలాగే బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్గా ఉన్న సుబు ఎం కోట గారు ఈనాటి మన గెస్ట్ అవర్ అతిథి. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడి అంటే దాదాపు ఫస్ట్ జనరేషన్లో అమెరికాలో స్థిరపడి అక్కడున్న ప్రముఖులతో మీ పరిచయాలు కానివ్వండి, అక్కడ మీ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక సమున్నత స్థాయిలో ఎదిగి భారతదేశానికే గర్వకారణంగా నిలిచే స్థాయిలో ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్గా ఉన్నారు. మీ ప్రస్థానం ఎలా కొనసాగుతుంది? అసలు అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మీ పుట్టుపూర్వోత్తరాలు కానివ్వండి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళ గురించి ఒకసారి గుర్తు చేసుకుంటారా? తప్పకుండానండి. మాకు ఈ అవకాశం ఇచ్చి మీతో మాట్లాడటానికి జెమినీ స్టూడియోస్ వారికి మీకు థ్యాంక్స్. మేము మెయిన్గా మై నేటివ్ ప్లేస్ ఇస్ విజయవాడ అండి. మా ఫాదర్ కోట నాగేశ్వరరావు ఈజ్ టు బి సబ్ రిజిస్ట్రార్గా చేసేవారు. ఈజ్ టు గివ్ లోన్స్ టు ది సబ్ రిజిస్ట్రార్గా ఉండి పొలాలకి వాటికి లోన్స్ చేసేవారు. మా అమ్మగారు కోట కనకదుర్గాంబ హౌస్ వైఫ్. సో నేను మా ఉన్న 5 సంతానం నేను ఆఖరివాడినండి. చదువుకోవటం అంతా నేను పురాణపేటలో గాంధీనగర్లోని విజయవాడలో చదువుకున్నాను, ఎస్కేపీవి హై స్కూల్లో. అది చదివిన తర్వాత ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలో 2 years ప్రీ యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ 1 year బీఎస్సీ చేసి తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రావటం వలన ఐ వెంట్ టు అనంతపూర్ వెళ్ళానండి, గవర్నమెంట్ కాలేజ్ వలన. ఓకే. తర్వాత అక్కడ 2 years అనంతపూర్ చేసి అప్పుడు కమ్యూనికేషన్స్ అన్న డిపార్ట్మెంట్ కొత్తగా ఉంది ఇప్పుడు, టెలికమ్యూనికేషన్ అని. అది తీసుకుని కాకినాడ వచ్చాం. కాకినాడలో ఫస్ట్ టైంగా ఈ టెలికమ్యూనికేషన్ కంప్యూటర్స్ అంటూ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండేది కాదు. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లోనే మేము 3 ఏళ్ళు చేసి 66లో నా చదువు ఇంజనీరింగ్ అయిపోయిందండి ఇక్కడ. తర్వాత 2 years అనంతపూర్ నుంచి మన ఐఐటి ఖరగ్పూర్కి నేను మళ్ళీ మాస్టర్స్ చేయడానికి అడ్మిషన్ వచ్చి ఐ మూవ్ టు ఖరగ్పూర్. ఖరగ్పూర్లో వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చారండి, మొత్తం వాళ్ళే చూసేవారు. 2 years అయిన తర్వాత దెన్ సెకండ్ ఇయర్ నుంచి అమెరికా వెళ్ళాలని ఒక ఆవేదన ఉండేది అప్పుడు. ఇంకా చదువుకోవటం కానీ ఇంకేదో పైకి వెళ్ళి చేద్దామనేసి అప్పుడు అప్లై చేస్తే సెకండ్ ఇయర్లో థీసిస్ చేయడం వల్ల చాలా టైం ఉండేది. సో ఫారిన్ యూనివర్సిటీస్ అందరితో పాటు మేము చేయటం చాలా చోట్ల అడ్మిషన్ వచ్చింది. ఫైనల్గా ఐ టుక్ అడ్మిషన్ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ రాచెస్టర్ అనేసి అప్స్టేట్ న్యూయార్క్లో అక్కడ అడ్మిషన్ తీసుకుని సెప్టెంబర్ 22, 1968 ఐ లెఫ్ట్ ద కంట్రీ యాజ్ అ స్టూడెంట్. వాళ్ళైతే చదువుకోవడానికి ట్యూషన్గా స్కాలర్షిప్ ఇచ్చారు కానీ లివింగ్ ఎక్స్పెన్స్గా కానీ దానికి కానీ లేదు. కానీ నేను ఒక $8 మాత్రమే నా జేబులో ఉండి అమెరికా వెళ్ళటం జరిగింది. సో అక్కడ $8 అంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళమనేవారు, కానీ ఆ డబ్బులు తీసుకెళ్తానికి కూడా అంత స్తోమత లేదు అప్పుడు. అప్పటికే మా ఫాదర్ పోయారు, మై ఎల్డెస్ట్ బ్రదర్ కోట రామచంద్రరావు అని ఉండేవారు. వారందరూ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ మాకు సహకారం చేసేవారు. మా రెండో అన్నయ్య కోట సూర్యనారాయణ అని, ఆయన కూడా గవర్నమెంట్ జాబ్ చేసేవారు. కానీ అమెరికా వెళ్ళి పంపడానికి అంత ఏర్పాటు చేసి ఆర్థికంగా సహాయం చేసే శక్తి లేదు. కానీ నాకు ధైర్యం ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఏదో రకంగా స్థిరపడగలను అన్న దీంతో 68లోనే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత 1 year మాస్టర్స్ ప్రోగ్రామ్ చేశాను యూనివర్సిటీ ఆఫ్ రాచెస్టర్లో. అయిన తర్వాత 1 year కంప్యూటర్ కంపెనీలో చేసి తర్వాత 71లో
పాస్వర్డ్ సిస్టమ్స్ అని ఒక కంపెనీ బఫలోలో పెట్టాను. బఫలో అంటే మనకి నయాగరా ఫాల్స్ ఒక 10 నిమిషాల దూరంలో ఉండేవాడిని. ఓకే. 1971లో నేను మ్యారేజ్ కూడా చేసుకున్నాను. మై వైఫ్ ఈజ్ వర్జీనియా కోటా, షీఈ్ ఫ్రమ్ క్యూబా. అక్కడి నుంచి మా పెళ్ళికి కూడా మా అమ్మగారు ఇక్కడి నుంచి వచ్చి 72 ఇయర్స్ ఆవిడ వచ్చి పెళ్ళైన తర్వాత కూడా 14 ఏళ్ళు మాతోనే ఉన్నారు మా అమ్మగారు. సో అలాగా జీవితం గడిచిపోయింది. ఫైనల్గా ఎప్పుడు కంప్యూటర్లో చేయాలన్నది సొంత కంపెనీ పెట్టి ఒక 6 ఏళ్ళు మేము ట్రై చేసాం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద. ఎక్కువ డబ్బు రాకపోయినా చాలా విషయాలు నేర్చుకున్నాం. బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. అవకతవకలు, పార్ట్నర్స్తో ఎలా ఉంటాం, ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీ బోస్టన్స్ కంపెనీస్ అనేవి ఎలా ఎక్స్పాండ్ అయినాయి వరల్డ్ వైడ్గా? మీకు ఎక్కడెక్కడ మీ శాఖలు ఉన్నాయి, ఎలాంటి యాక్టివిటీస్ కొనసాగుతున్నాయండి? షూర్. తర్వాత 1976 నుంచి నేను ఒక కంప్యూటర్ కంపెనీకి పనిచేశానండి, డేటా జనరల్ అని. వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ డెవలప్ ది ల్యాప్టాప్ కంప్యూటర్స్ కూడాను. అక్కడ అంతా నేర్చుకున్న తర్వాత 88లో నేను బాస్టన్ గ్రూప్ని స్టార్ట్ చేశాను. ఎందుకనంటే అప్పుడు మనుషులను తగ్గించాలి, బడ్జెట్ తగ్గించాలన్న ఉద్దేశంతో చాలామంది కంప్యూటర్ ప్రోగ్రామర్స్ని పెద్ద పెద్ద కంపెనీలు తీసేసాయి జాబ్లోంచి. దానివల్ల వాల్ స్ట్రీట్ వాళ్ళు ఎంత ఎప్పుడు క్వార్టర్ టు క్వార్టర్ రిజల్ట్స్ చూస్తారు కాబట్టి వాళ్ళు బాగా చేస్తే మనుషులు తగ్గించారంటే ఖర్చు తగ్గింది కాబట్టి కంపెనీ బాగుపడద్ది, స్టాక్ పెరిగేది అనమాట. ఓకే. సో అలా చేస్తూ ఉంటే మనుషులు అయితే వెళ్ళిపోయేవారు, కానీ ప్రాజెక్టులు బట్టుకు ఉండేవి. సో దానివల్ల ఏమైందంటే ఈ జాబులు తీసిన వాళ్ళందరూ నేను హైర్ చేసి దెన్ వాళ్ళ ద్వారానే మళ్ళీ అదే ప్రాజెక్టులు కానీ బయటకు ప్రాజెక్టులు పెట్టేవాళ్ళం. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఫుల్ టైం జీతం ఇవ్వటం, హెల్త్ కేర్ ఇవ్వటం అన్నీ చేసి స్టార్ట్ చేశాం. అదే టైంలో ఐ ఆల్వేస్ హ్యావ్ ఫీలింగ్ అవర్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ ప్రోగ్రామర్స్, సాఫ్ట్వేర్ పీపుల్ ఫ్రమ్ ఇండియా, పర్టికులర్లీ ఆంధ్ర, మన సౌత్లోను. అందువల్ల నేను అదే టైంలో సౌత్లో మెడ్రాస్లో ఆఫీస్ పెట్టి ఇక్కడ H1 పీపుల్ని తీసుకెళ్ళటం మొదలుపెట్టాను. సో యూ కెన్ సే దట్ మేము వన్ ఆఫ్ ద ఎర్లియర్ పీపుల్ హూ సెట్ ద కాన్సెప్ట్ ఆఫ్ H1 పీపుల్ని రిక్రూట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళని జాబుల్లో పెట్టి 4-5 ఏళ్ళ తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇవ్వటం ఇవన్నీ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2500 గ్రీన్ కార్డ్స్. దాదాపు ఇండియన్స్ని ఎంకరేజ్ చేయడం అనేది ఏపీ నుంచి మీరే వన్ ఆఫ్ ద ఎర్లీ బర్డ్స్ అనుకోవచ్చు. వాళ్ళు పబ్లిక్ కూడా వాళ్ళు పేపర్లో మనకి ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లోనూ వాళ్ళు అడిగేవారు, వై ఆర్ యూ బ్రింగింగ్ ఓన్లీ ఇండియన్స్, వై యూ థింక్ ఇండియన్స్ ఆర్ గ్రేట్ అంటే నేను చెప్పాను, ఇప్పుడే కాదు పోను ఇక్కడ జాబ్స్ అన్నీ అమెరికాలో ఉండవు, ఇట్ విల్ గో అవే టు ఫారిన్ వర్కర్స్ అని చెప్పేవాడు నేను. ఓకే. అంటే వాళ్ళు చాలా ఎగతాళిగా రాసేవారు పేపర్లో. ఓకే. ఇప్పుడు భయపడే స్థాయికి వచ్చారు కదా ఇండియన్స్ అంటే. దీస్ ఆర్ ఆల్ ద ట్రెండ్స్, వీ హ్యావ్ ఫోర్సింగ్ దీస్ థింగ్స్ బేసికల్లీ. సో 1980లో కూడా మా గ్రూప్లోనే మాకున్న సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ నేను డేటా జనరల్ చేస్తున్నప్పుడు మా గ్రూప్లోనే ఈయన మన నారాయణమూర్తి గారు కూడా పనిచేసేవారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మా కొలీగ్ కింద. ఓకే. సో ఎవ్రీబడి వాంట్ టు డూ సంథింగ్ టు డూ విత్ ఇండియా. We all there, we learned a lot, but why not we come back and do something? ఆ విధంగా ఆయన వచ్చి స్టార్టెడ్ ఇన్ఫోసిస్ చేశారు. సో నేను కూడా తరచుగా వస్తూ ఏ విధంగా కంపెనీని పెడితే బాగుంటుంది, ఇక్కడి నుంచి మన వాళ్ళు కూడా ఒక విధంగా వస్తానేసి అసలు ఎర్లీగా థింక్ చేసాం బేసికల్లీ. సో అదైన తర్వాత 1995లో వీ స్టార్టెడ్ ఆఫ్టర్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్డ్ ఇంట్రాలర్న్. అంటే ఏంటి, వెబ్ బేస్డ్గా హౌ టు డెలివర్ ఎడ్యుకేషన్ మెటీరియల్, ట్రైనింగ్ మెటీరియల్ anywhere in the world. Okay. Adi became very successful. So we have branch offices in entire South America, Europe, Southeast Asia lo nenu chustuntanu. So we have office in Singapore, Malaysia, Indonesia, China. So ee annintlo project ni batti we open an office, project finished in tarvata Thailand, Philippines, వీటన్ని చోట్ల we have done business earlier. So our goal is now how to use the same technology of delivering education in rural India. That's what I'm working with the central government, and hopefully we will succeed and take the education process to the most remote places. Okay. My fundamental belief is if we can teach a child alphabets and all, then we teach them how to use the internet, that will be able to make them learn a lot faster. శాంతా బయోటిక్ అనగానే వరప్రసాద్ రెడ్డి గారు గుర్తొస్తారు.
అయితే దానికి ఆద్యులు మీరు అనే సంగతి చాలా మందికి తెలియదు. వాస్తవానికి మీరిద్దరు కలిసి పనిచేసి శాంతా బయోటెక్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చారనేది. వారు మీ బ్రదర్ అని కూడా చాలా మందికి తెలియదు. ఒక్కసారి శాంతా బయోటెక్ స్టార్ట్ చేయడానికి దారితీసిన పరిస్థితులు, దాని సక్సెస్ ఎలా అయింది, ఎంత కష్టపడ్డారు మీరు, ఆ వివరాలు చెప్తారా? వరప్రసాద్ నేను అడాప్టెడ్ బై ద సేమ్ పర్సన్, పంచకర్ల సుబ్బారావు. నాకు పెరుగుతూ ఉండగా మా ఫాదరు నా ఫైనల్ ఇయర్ ప్రీ యూనివర్సిటీ చదువు లాస్ట్ ఎగ్జామ్స్ 2 ఉన్నగా పోయారు. అప్పటి నుంచి పంచకర్ల సుబ్బారావు అన్న ఆయన నన్ను దగ్గర తీసి, వాళ్ళకి 3 అమ్మాయిలు, నేను ఒక కొడుకులాగా నన్ను చూసుకునేవారు. అప్పటి నుంచి నేను ఇంజనీరింగ్ కాలేజీ అమెరికా వెళ్ళే వరకు ఆయన నా తండ్రిగానే నేను చూసుకునేవాడిని, ఆయన నా సొంత అబ్బాయిగానే చూసుకునేవారు. నేను అమెరికా వెళ్ళిన తర్వాత వరప్రసాద్ కూడా మా అబ్బాయి లాగానే చూసుకునేవారు మా ఫాదర్. సో అప్పటి నుంచి ఆయన మీ ఇద్దరు నాకు 2 కళ్ళు అన్నట్టుగా చెప్పేవారు. సో 82 నుంచి మేమిద్దరం కలిసి సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగా కలిసి ఉన్నాం. సో ఈ లోపున 88-89 టైం పీరియడ్లో మై ఓన్ బ్రదర్ కోట రామచంద్రరావు అమెరికాలో వచ్చి అక్కడే పోయారు. పోయిన తర్వాత ఎన్ని ఆపరేషన్లు అయినా చేసిన బతకలేదు. పోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకి హెపటైటిస్ బి ఉందని తెలిసింది. సో అప్పుడు హెపటైటిస్ బి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది నేను ఆలోచించి స్నేహితులు సైంటిస్టులు కనుక్కుంటే, దీనికి వ్యాక్సినేషన్ ఉంటే రాదు. వ్యాక్సినేషన్ ఇండియాలో కూడా ఉంది, కానీ ఇండియాలో ఎవరు చేయట్లేదు. అమెరికా నుంచి వచ్చింది చాలా ఖరీదు, $15 చొప్పున ఉంటుంది. ఫ్యామిలీకి అయితే హస్బెండ్ అండ్ వైఫ్ 2 చిల్డ్రన్కి అయితే ఆల్మోస్ట్ $200 అవుద్ది. అంటే నా డైరీలో నేను రాశాను అనమాట, ఇట్ హ్యాస్ టు బి లెస్ దాన్ $1 అని చెప్పి సీడ్ మనీ పెట్టి, అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో సీడ్ మనీ పెట్టారు. దెన్ మా సైంటిస్ట్ ఫ్రెండ్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సహాయం చేస్తున్నారు సైంటిఫిక్గా ఎలా చేయాలి అంతేను. అప్పుడు స్టార్ట్ చేసాం. అదే టైంలో వరప్రసాద్ యూస్ టు బి ఇన్ బ్యాటరీ బిజినెస్ ఉండేవారు. ఓకే. సో దాని నుంచి ట్రాన్సిషన్ టైంలో తను నడుపుతానంటే హీ వాజ్ హెడింగ్ అవర్ ఆర్గనైజేషన్. ఓకే. ఆయనకి కూడా బయోటెక్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు? లేదండి, మేమిద్దరం సాఫ్ట్వేర్లో ఒకే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాం మేమిద్దరం. బట్ హీఈస్ వెరీ గుడ్ ఇన్ మార్కెటింగ్ అండ్ కంపెనీ ఐడియా ఎలా ఉన్నా ఆ చిన్న ఐడియాని తీసుకుని దాన్ని రియాలిటీ చేసి మనీ రేజ్ చేసి పబ్లిక్ నాలెడ్జ్ అవేర్నెస్ తీసుకొచ్చి he made it a very successful company. So that's how we still maintain the same thing. But so a lot of people know Varaprasad because he stays here and all talks about us. But we are in the background for the success of whatever happened. మీరు అన్నారు ఒక క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ అనేది రూరల్ బ్యాక్గ్రౌండ్కి ఇవ్వాలనేది మీ గోల్ అని చెప్పి, దాన్ని ఎలా ప్రాక్టీస్లో పెట్టబోతున్నారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో రూరల్ బ్యాక్గ్రౌండే కంట్రీకి ఒక వెన్నెముక అని చెప్తూ ఉంటారు మొదటి నుంచి. కాకపోతే వీటిని డెవలప్ చేస్తున్న దాఖలాలు అయితే చాలా తక్కువ. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్లో ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? గత 4-5 ఏళ్ళుగా మేము వస్తున్నామండి. బట్ ఇంటర్నెట్ రెడీ అయ్యి మిగతా చిన్న దేశాలకి ఇండోనేషియాలో కూడా మేము సక్సెస్ఫుల్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ట్రైనింగ్ చేయగలిగాము. కానీ ఇండియాలో ఎర్లియర్ బ్యాండ్విడ్త్ యూస్ టు బి ఏ ప్రాబ్లం. ఇప్పుడు బ్యాండ్విడ్త్ ప్రాబ్లం కాదు, బ్యాండ్విడ్త్ పోయింది. అందరూ ఎవ్రీబడి ఏబుల్ టు లాగిన్ అండ్ చెక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఎవ్రీవేర్. బట్ ది మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ దట్ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కెన్ డూ సప్లిమెంట్ ఆర్ డూ డిఫరెంట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది ఇంకా మన ఎడ్యుకేటర్స్ ఒప్పుకోవట్లేదు. అని బేసిక్ థింకింగ్